ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. ధనుసు రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరి యొక్క ఆదాయ వ్యయాలని గమనించినట్లయితే ధన సంపన్న రాశులలో ఇదొక రాశి అని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5, అనగా 6 రూపాయలు మీరు మిగిలించబోతున్నారు. స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, భవనాలు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లు, మీరు అత్యున్నతమైన కోట్లు సంపాదించే రాశులలో ధనుసు రాశి ఒకటి అని చెప్పి గమనించగలగాలి. రాజపూజ్యం 7, అవమానం 5. ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని ఎదురు చూశారో, ఇన్ని రోజులు మిమ్మల్ని ఎవరైతే గెలవకూడదని ఎదురు చూశారో వారంతరకు వారే ఇప్పుడు మౌనంగా అవ్వడం, మీ దగ్గర చేతులు కట్టుకొని నించొని ఉండడం, మీరు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలనే మీకు రాజ్యాధికారాలు, ఉద్యోగాలు, అవకాశాలు మీ ముందర క్యూ కట్టబోతున్నాయని చెప్పి గమనించగలగాలి. ఎన్నో ఏండ్లుగా 30 సంవత్సరాలుగా శని భగవానుడు తిరిగి తన సొంత ఇంట్లో ఉండబడినప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారికి అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి సువర్ణపు అధ్యాయపు రోజులు ఇవి అని చెప్పి మీరు గమనించగలగాలి. అదే కాకుండా మనం కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే మూలా నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి ఆగస్టు వరకు ప్రారబ్ధ 0 ఉండడం వలన మానసిక వేదన, తలనొప్పి, శిరోభారము, అనారోగ్యము, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నిత్యము ఆరోగ్యంపైన శ్రద్ధ, పట్టుదల కారణం వలన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి ఉగాది పండగ వరకు మధ్య 0, చివరి 0 అవ్వడం వలన వాహన ప్రమాదాలు, అనారోగ్యము, కీళ్ళనొప్పులు, సర్జరీలు, అనేక రకాలమైనటువంటి శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి శత్రు బాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కనుక ఈ ధనుసు రాశి వారికి రాశాధిపతి గురువు అవ్వడం వలన, వీరు ఈ యొక్క అధిపతి రసాధిపతి అవ్వడం వలన ఈ యొక్క ధనుసు రాశి వారు వృక్షాలు అన్నా, ఆయుర్వేదం అన్నా, ఆధ్యాత్మికత అన్నా, నిత్యము పండ్లు, పలహారాలు, వృక్షాలు, ప్రకృతి, పంచభూతాలకు దగ్గరగా, భగవంతుడు దగ్గరగా ఉండడం వలన జీవనం నదిలో నావ సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీలైనంతవరకు ఇంటిలో కానీ, ఇంటి ఆవరణలో కానీ, మీ వ్యవసాయ తోటల్లో కానీ, ఫామ్ హౌస్లో కానీ
సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వృక్షాలను మీరు పెంచగలిగినట్లయితే అదృష్టం ఆనందం మీ సొంతం అవుతుంది. అలాగనే స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి అదృష్టం ఆనందం మీ సొంతమవుతూ అపార సంపన్న కుబేర వ్యక్తులలో ధనుసు రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో సందేహం లేదని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన, వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.